చిన్న చిన్న క్షణాలు పెద్ద సంతోషం. మనకి హ్యూమన్ బీయింగ్స్‌కి కామన్ కదా! కంపేర్ చేసుకొని బాధపడడం. ఇంకొకరిని చూసి మనం అలా ఎందుకు లేము? ఆర్ అంత డబ్బు మనకెందుకు లేదు? అంత పెద్ద ఇల్లు మనకు లేదు. అంత పెద్ద కార్ లేదు. అంత మంచి జాబ్ లేదు. ఆర్ ఇంకా ఎక్కువ ఎర్న్ చేయాలి. ఇలా ఒకరిని చూసి ఒకరు కంపేర్ చేసుకొని చాలా వరకు బాధపడతా ఉంటాము. అండ్ హ్యూమన్స్‌కి బేసిక్‌గా ఉండే థింగ్ అదే. కానీ ప్రతి ఒక్క మనిషికి తన దగ్గర ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండొచ్చు. కానీ అది నేర్చుకోవాలి అంతే. ఒక్కరు ఉన్నట్టే ఇంకొకరు ఉండలేదు. అలా ఒక్కరి హ్యాపీనెస్ ఇంకొకరి హ్యాపీనెస్ ఎలా అవుతుంది? ఒక్కసారైనా ఆలోచించామా మనం? కొందరికి ఒక మంచి కాఫీ తాగడంలో హ్యాపీనెస్, కొందరికి ఒక మంచి బుక్ చదవడంలో హ్యాపీనెస్, కొందరికి ఇల్లు క్లీన్‌గా పెట్టుకోవడంలో హ్యాపీనెస్, కొందరు ఒక మంచి ట్రిప్ వెళ్ళడం హ్యాపీనెస్, ఒక మంచి టెంపుల్‌కి వెళ్ళడం హ్యాపీనెస్, ఆర్ ఇంకేదైనా కొంచెం అచీవ్ చేయడం హ్యాపీనెస్. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్స్‌లో ఏదో ఒక పాయింట్‌లో హ్యాపీనెస్ అనేది ఉంటది. కానీ దాన్ని వాళ్ళే తెలుసుకోవాలి. కొందరికి ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగడం అలవాటు ఉంటది. ఒక్కరోజు ఆ కాఫీ మిస్ అయితే ఆ పెయిన్ అండ్ ఆ డిసప్పాయింట్‌మెంట్ ఎలా ఉంటుందో ఆ పర్సన్‌కి మాత్రమే తెలుసు. కాఫీనే కదా! ఏముంది దాంట్లో అంత పెద్ద విషయం అని అందరికీ అనిపియచ్చు. కానీ ఆ హ్యాపీనెస్‌ని చూసే ఆ పర్సన్‌కి మాత్రం తెలుసు ఆ కాఫీ విలువ ఏంటని. ఎవ్రీడే కొందరికి టెంపుల్‌కి వెళ్ళడం అలవాటు ఉంటది. ఏదో ఒక ఛాన్స్ మిస్ అయ్యి ఒక్కరోజు టెంపుల్‌కి వెళ్ళలేకపోతే డెఫినెట్‌గా ఆ పర్సన్ చాలా బ్యాడ్‌గా ఫీల్ అయితారు. సో మనకది చిన్న విషయం, కానీ వాళ్ళకది పెద్ద విషయం. అలా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకుంటది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వాళ్ళ అటైర్ లైక్ హైట్, వెయిట్ ఆర్ లుకింగ్ వైజ్, కలర్స్ ఇలా చాలా వరకు డిఫరెంట్‌గా ఉంటారు. అలాగే వాళ్ళ హ్యాపీనెస్ కూడాను చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఒక్క విషయం మీద ఎవ్వరు కూడా హ్యాపీగా ఉండరు. సో ప్లీజ్ బంగారమ్స్, మిమ్మల్ని మీరు ఎప్పుడూ కంపేర్ చేసుకోకండి. అండ్ వాళ్ళకి అది ఉంది, నాకు అది లేదు, అది ఉంటే నేను హ్యాపీగా ఉంటా అని ఎప్పుడూ ఆలోచించకండి. మీకు ఏది ఉంటే హ్యాపీగా ఉంటారో దాన్ని తెలుసుకోండి. అండ్ దానిలోనే మీ హ్యాపీనెస్‌ని సెర్చ్ చేసుకోండి. సో ఈరోజు నా మార్నింగ్ అయితే చాలా వరకు స్లోగా స్టార్ట్ అయింది. ఎందుకో పేపర్ చదువుతూ అండ్ చిన్న చిన్న పనులు చేస్తూ ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కంపారిజన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీలో ఎవరైనా కంపేర్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ స్టాప్ చేసేయండి. అండ్ నా హ్యాపీనెస్ ఒక మంచి బ్లాక్ కాఫీతో ఇలా పేపర్ ఆర్ బుక్ చదవడం. మరి మీ హ్యాపీనెస్?